సో మృదుల గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారని అనుకోవచ్చా? ఉండదు కదా. కానీ వెపన్స్ ఎందుకు ఉన్నాయి? అది అన్ని డమ్మీ వెపన్స్. కానీ ఎంత న్యాచురల్గా అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది, నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ ఆథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తుంది అనిపిస్తుంది. ఇది ఎలాగో ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం పైన అలా చేశారు. సినిమాలో మీకు ఇంకా చాలా సీరియస్లీ. సో ఎస్, ఎక్కడ చూసినా అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్, దట్ డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు. ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారో అన్నది. బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా? నేను నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని పెద్దగా అనుకున్నది ఏం లేదు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది. అదర్వైజ్ ఐ హ్యావెంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు. సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే. సో అలాగే శైలేష్ వచ్చి ఎప్పుడైతే ఇది చెప్పాడు, సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అనేది చేశాను. అండ్ దానికి నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు. బట్ థర్డ్ అన్నది జస్ట్ హ్యాపెండ్. ఇట్ జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే. అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఈజ్ వైలెన్స్. కాబట్టి అది ఆ జానరాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు? ఎందుకంటే హిట్ 1 ఇస్ అది ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా హిట్ 1 ఒకలా ఉంటుంది, హిట్ 2 కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది, ఇది ఇంకొంచెం పెరిగింది కదా. హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ దిస్ నోట్, ఈ స్కేల్? అది ఫిక్స్ అయింది కదండి, అది ఆర్గానిక్గా అలా సెట్ అవుతూ వస్తుందండి. ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ బిగ్గర్తో పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు, ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ అవే లాట్ ఆఫ్ వైలెన్స్ బేసిక్లీ. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది ఇది ఇంకా వైలెంట్గా కాకపోతే ఈ కథ ఎలా చెప్తాం, ఈ కేసు ఎలా చెప్తాం అన్న ఫీలింగ్ మీకే వస్తుంది. యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ట్రైలర్ చూసాక కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది. ఎందుకంటే టీజర్లో వీ హ్యావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ ఆఫ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ 3. కానీ ఎప్పుడైతే ట్రైలర్లో ఒక ఇమోషన్, నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా ఆ విలన్ ఎవడైనా సరే వేసేయాలి, చంపేయాలన్న కోపం మనకు ఆటోమేటిక్గా వచ్చేది. రాజమౌళి గారి సినిమాల్లో విలన్ని మనం స్క్రీన్లోకి వెళ్ళి కొట్టాలనిపించే ఇమోషన్ వచ్చేస్తుంది కదా. సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూసాకే. ఐ హోప్ ఇంకా థియేటర్లో చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు, ఎక్కువ రిలేట్ అవుతారు, అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థమవుతాయి, అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో ఇన్ని ఇమోషన్స్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ని కూల్ చేసే, కామ్ డౌన్ చేసే ఎలిమెంట్ ఈజ్ మృదుల. సో అస్సలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ రివర్స్. చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే. Just told before the take, no, Shailesh also told the same thing. This one is Arjun Sarkar. Just before the interview, పాపం శైలేష్ గారు ఏదో మాట్లాడుతుంటే సెట్ లో తను అర్జున్ సర్కార్, మేము మృదుల. I just said the same dialogue. She's off screen Arjun Sarkar అని. I say so many times. Actually already వచ్చింది. చూసారా వైలెన్స్? ఇంటర్వ్యూ కూడా ఇద్దాం ఏ సర్టిఫికేట్. అదే కదా. So many times he makes me tell hey. మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి? లేదండి, నేను చాలా సైలెంట్, క్వైట్. నాకు ఐ వాంట్ టు బి క్వైట్ వితౌట్ స్మైలింగ్. సే దట్. చాలా సైలెంట్. తనకే ఫనీగా అనిపిస్తుంది, తనకే. లేదు, ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్. I want to be silent and quiet in my life. People around me, they don't let me be quiet, and that's why I end up doing what I do. It's all people around you, their fault. So నేను చాలా మృదుల
Can we all talk about Mridula now? Mridula is very, what do you say soft in Telugu? Mridu. Mridu. So Mridula is very mridu and Srinidhi is also very mridu. Mridula is mridu. Mridu. That So we Arjun accept. Sarkar needs Mridula in his life. Yes, that we accept. that But మీరు ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ కాబట్టి వుడ్ యూ లైక్ టు బి అర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ ఆల్సో? You have to do the Yes. action. ఓ పని చేద్దామా, ఇదే కదా I think This. I'll be happy. This. Vuddu. Come on, Arjun come on. Sarkar de. పర్లేదు Vuddu. వి వాంట్ టు సీ అర్జున్. Pose, come on. మృదులలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు. Okay. I cannot do all of this. This must. కత్తితో రొమాన్స్. ఓకే సరే. కత్తితో ఇంత క్యూట్నెస్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ సాంగ్ లో ఆ బిట్ నచ్చిందా మీకు? చాలా నచ్చింది. అయ్యో ఎన్నిసార్లు విన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వెళ్ళనా ఉండనా? Arjun Sarkar, no, in all the departments he is very telib. But in this department, no, doesn't have brains. So he doesn't get the message right. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి కదా, వెళ్ళాలా ఉండాలా, అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగా? ఎగ్జాక్ట్లీ. మీరు కనీసం అమ్మ మీరు కొంచెం అబ్బాయిల సైడ్. ఎందుకంటే దట్స్ వెరీ చాలా మంది రిలేట్ ఎందుకు అయ్యారు తెలుసా ఆ సీన్ నచ్చడానికి. ఐ థింక్ చాలా మంది అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం అది. ఐ థింక్ వెరీ ఆడవారు మాటలకు అర్థాలు వేర్లే అంటారు కదా. ఇట్స్ ఆల్వేస్ రివర్స్. సో ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. But you should get the message. There is no confusion happening. ఇంతకీ ఏం జరిగింది ఆ తర్వాత? ఏమైంది తర్వాత? నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంత ఇంటెన్స్ మూవీలో మీ రోల్? Actually, I've been saying about my character. I want to know it from you. How is Mridula? Yeah. Mridula is someone who ఇప్పుడు జనరల్గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి. అండ్ ఆల్సో యూ నీడ్ సమ్మన్ లైక్ దట్ టు బీ ఏబుల్ టు హ్యాండిల్. అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బీ ఇంటిమిడేటింగ్, రైట్? బట్ మృదులా క్యాన్, ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ బ్రేస్లెట్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. యూ డోంట్ డూ దట్ టు సర్కార్ జనరలీ. ఇఫ్ సమ్మన్ ఈజ్ మీటింగ్ సర్కార్, ఇఫ్ దే నో అబౌట్ హిమ్, బట్ షీ ఈజ్ లైక్ దట్. షీ ఈజ్ సమ్మన్ హూ, కరెక్ట్, చాలా ఇన్స్టింక్టివ్ పర్సన్. నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు, అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు, కొంచెం వాట్ ఎవర్. షీ డజంట్ కేర్. వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ what it is for her. It doesn't matter what the world is saying. And she will treat him like a kid only. If how she looks at him with, you know, some affection or whatever. She won't take the baggage of the world. And that has a reason also, that has a purpose, but which I cannot. Did you watch the film? Purpose enti? Purpose enti? Correct. Purpose enduku? Yeah. Purpose enduku? Yeah, correct. Yeah, that's okay. Let's forget it. Yeah, that's a dialogue from the film. So. Yes. Okay. I think మీ ఇద్దరి కాంబినేషన్ లో ఆ డైలాగ్, అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనేది, అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది. ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ ఇన్ దాట్. అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిన్ కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగిన దానికి ట్రైలర్ లో అది వస్తుంది. వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది, బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఎండ్ బేసిక్లీ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. ట్రైలర్ బిగినింగ్ లోనే వి కెన్ సీ అ మదర్స్ పెయిన్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి, ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది, కానీ డైరెక్ట్ గా కాదు. ఇట్స్ అ వెరీ, మీరు అదే మీ సినిమా అంతా అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి. ఎస్. సో హిట్ 1, హిట్ 2, మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్? నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది. అండ్ దెన్ దిగాం, 100% డెలివరీ చేసామని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజులే కాబట్టి. బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో క్యామియో చేయటం, తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం, సెట్ అవటం, అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్, ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను. కాబట్టి నాకు అది అవును కదా, పర్ఫెక్ట్ మనం చేయలేదు, సో లెట్స్ ట్రై దిస్ అని అనుకుని దిగాను. అర్జున్ సర్కార్గా హిట్, అర్జున్ సర్కార్స్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నానిగారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట. అసలు ఎప్పుడైనా నానిగారు బయట అలా అరుస్తారా అని తెలుసుకోవాలి. నో ఇక్కడ సీక్రెట్స్ ఏం. ఓకే,
But Then what? let's become repetitive. Okay, No, fine, but okay. I'll do it. Just If one you last want it, time. no? One last time. Okay, Hey! continue. Hey! No, yeah. You said scare her. Yeah, but you not now. Later I Oh, told. later is it? Oh, so sorry. Oh, Okay, God, she got scared. She did get scared. You get scared. I got I scared. got scared also. I told the idea and I got So scared. sorry, Manjusha. No. తన చెవులో వచ్చి ఐడియా ఇప్పుడు అరు తను భయపడితే చూడాలని ఉందని చెప్పింది నాకు. తినే ఉలికిపడింది. Actually, she missed my reaction. Yes, she missed your reaction. You Yeah. see the Because I just told him later you do, and then I came here and you scared. yeah. No, later part I didn't listen. So I am listen to asking me. you to do no, so this. Okay, sorry. Yeah. Good, no, good one. I pulled the plan. You can I just pulled it check my myself. heartbeat right now. Seriously. తన ఐడియానే But నేను. తనే చేయమని చెప్పింది. Okay. Good job. అర్థమైంది.